అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఈరోజు ఇంత సేవ జరుగుతుంది కదా, ఇంత చక్కని మందిరం మనం కట్టుకోగలిగాం, మందిరాలు కట్టుకోగలుగుతున్నాం, లోకానికి సువార్తను అందిస్తున్నాం, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తున్నాం. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? దేవుడు పరలోకం నుంచి కల్వరి టెంపుల్కి ఏమైనా డబ్బులు పంపిస్తున్నాడు ఎవ్రీ మంత్? లేదే. మరి ఎవరి ద్వారా ఇంత సేవ జరిగిస్తున్నాడు? సతీష్ కుమార్ వల్ల కాదే. మళ్ళా చెప్తున్నా, సతీష్ కుమార్ చేయగలిగింది ఏమిటంటే దేవుడు ఇచ్చిన దేవుని దివ్యమైన ఆత్మశక్తితో సత్యముతో కూడిన స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యాన్ని మీకు బోధించగలుగుతున్నాడు. కానీ ఈ బోధ వినడానికి మీరు వచ్చి కూర్చుంటున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి కూర్చుంటున్నారు. అలా కూర్చోవడానికి మనకేం కావాలి? ఒక స్థలం కావాలి, ఒక మందిరం కావాలి. ఈ స్థలము, ఈ మందిరము కొనుక్కోవడానికి, కట్టుకోవడానికి ఎవరి నోటిలో నుంచి దేవుడు ఆ కానుక తీసుకున్నాడో చెప్పండి? రక్షింపబడిన వారి నుంచే దేవుడు ఆ కానుక తీసుకొని ఈ దివ్యమైన మందిరాన్ని నిర్మించాడు. కాబట్టి దేవుడు నాకు తెలియజేసింది ఏంటో తెలుసా? పరిచర్యలో వచ్చేటటువంటి ప్రతి అవసరము నేను తీరుస్తా. ఎవరి ద్వారా తీరుస్తానో తెలుసా? ఎవరైతే నీ వాక్యము విని ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకొని తమ జీవితాల్లో నాకు చోటిస్తారో వారి ద్వారానే నేను అనుకున్న అద్భుతమైన సేవను జరిగిస్తాను. వారి ద్వారానే సార్వత్రిక సంఘాన్ని స్థాపిస్తాను. వారి ద్వారానే లోకానికి నేను రక్షకుణ్ణి అనే సత్యాన్ని తెలియజేస్తాను. అనగా క్రీస్తు యొక్క సేవలో వచ్చే అవసరాలు తీర్చటానికి దేవుడు తను వెలబెట్టి కొనుక్కున్న వారినే దేవుడు తన చెంతకు చేర్చుకొని వారిలో నుండే వారిచ్చే కానుకల ద్వారానే సువార్త సేవ చేయాలి అనేది దేవుని యొక్క ఆశయం, దేవుని యొక్క ఉద్దేశం.